నమస్తే నమస్తే. ఓ గిదే మన ఊరు మస్తు ఉంటది. ఓ సరే మర్చిపోయినా మంచిగున్నావా? సపరిత్తా సపరిత్తా ఈడెవరంటే మా ఆస్థాన గాయకుడు. ఒకప్పుడు రాదులం అన్ని పోయినాయి, ఈడొక్కడు మిగిలిండు. కనీసం నాకు చిన్న డౌట్ ఉన్నది నాకు. పిల్లి పక్కన ఎలక దీపికా పిల్లి మంచిగా యాకరింగ్ చేస్తుందా? ఎలకని ఎందుకు అడుగుతున్నావయ్యా? పిల్లికి ఎలకే కదా సాక్ష్యం. మన ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళని కూడా పిలుద్దాం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. బాగున్నారు అందరూ. పవిత్ర అంటే ఫ్లవర్ అనుకుంటారా? పైరో నీ అవ్వ తగ్గేదేలా, ఇంతకన్నా తగ్గితే ఎవరు కనపడేదేలా. దీనికి ఇంకొకటి ఉన్నది, దానికి ఇది అసలు పడదు. ఊర్లో ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు ఊకే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డీలో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి. నా పేరు విమూష. ఈ ఊరల కనరాక హింస అంటారు. తొందరగా లాగ్ అవుతుంది కానీ బిజినెస్ లాగ్ అవుతుంది కానీ. నాకు ఇష్టమైన సింగర్ చిత్ర, ఇష్టం లేని క్యారెక్టర్ పవిత్ర. ఇది కాదబ్బా, మన ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంటది, వాళ్ళని రమ్మని చెప్పు. ఇడు దుబాయ్ పోయి వచ్చిండు, ఏం మాట్లాడు. ఒక ఐఫోన్ కొన్నాడు, ఒక అద్దాలు కొన్నాడు, గది పట్టుకుని తిరుగుతా బిల్డప్ కొడతా ఉంటాడు. బ్రదర్ నీ పేరేంది? చెప్పాడు బలుపు. బ్రదర్ పేమెంట్ కావాలా? అడగాడు. యాటిట్యూడ్. ఎరుపు అద్దాలు భలే ఉన్నాయి బ్రదర్. నీ షర్టు మంచిగా ఉన్నది బ్రదర్, తీస్తాడు. నెక్స్ట్ ఎవరు? వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి రోజులో పడొద్దురా. జానీ మాస్టర్, మీ పరిస్థితి కూడా ఇంతే కదా ఇంట్లో. నవదీప్ గారు నాగలేదు మీరు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలయ్యా. ఐ నో ఇట్. నైట్ అయితే వేస్తా మందు. మర్చిపోయినాడు. నన్ను అడగకు, నేనే నా 2 డేలకు మర్చిపోయినా. ఇంకా చాలా మంది ఉన్నారు. కమాండ్ ఊరో తొందర రా. అందరికి నమస్తే. మైసెల్ బాలు. నేను ఈ ఊర్లో చాలా పెద్ద చిల్లరగాన్ని. మా పక్క ఊరు అంటే నేను సీరియస్ అవుతా గానీ మా ఊరు అంటే మాత్రం నేనేమన్నా, ఎందుకంటే మాకు వంతుంటాయివా. ఏంట్రా ఇది? అందరు నాకు నమస్తే పెడతారు, నేను పలుకుతా, కానీ మా సర్పంచ్ మాత్రం నేను అస్సలు పలక. ఏం సర్పంచ్ మాట్లాడవేందే? ఇంకా ఎంతమంది ఉన్నారు వెనకాల రమ్మని చెప్పారు అందరినీ. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. ఎవరైనా? వాళ్ళ మొగుడు తప్పిపోయినాడు, ఆయన కోసం ఎతుకుతా ఉంది. జాతరలో కళ్ళ గంతలు కట్టి వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి అంటే వాడు కోవిడ్ వెళ్ళిపోయాడు. అవును వాడే. అదే గానీ ఇప్పుడు మన దగ్గర పంచులు అయిపోయినాయి, లాస్ట్ ఒక పంచు కావాలా. మంచి పంచు చెప్తా. ఏంది ఆ పంచు? సర్పంచ్. అవురా రే, నీకు పిల్లలు పుట్టారా? 10 మంది ఉన్నారయ్యా. ఫస్ట్ సన్ను, నెక్స్ట్ సన్నే, నెక్స్ట్ సన్నే. సన్నెక్స్ రీఛార్జ్ చేసుకోండి. మా ఆయన జాతరలో తప్పిపోయిండయ్యా. ఆ జాతరలో తప్పిపోయిన మా ఆయన్ని ఈ మాస్ జాతరలో ఎత్తుకున్నామని వచ్చినాయ్యా. ఆయన మా నాన్న సరిపోయారు ఇద్దరును. నవదీప్ గారు, మా ఆయన మీ లెక్కే చందమామ లెక్క ఉంటాడు. జానీ మాస్టర్ గారు, మా ఆయన మీ లెక్కే చికిరి స్టెప్పులేస్తాడు. మీకు ఎవరికైనా మా ఆయన ఆచూకీ తెలిస్తే కొంచెం చెప్పండి అయ్యా.
అయిపోయిందా ఇంకొకడు ఉన్నాడా ప్రాక్టీస్ చెప్పించి నాకే తెలియదు ఎంతమంది ఉన్నారో. కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. ఒక దాల్దలక, ఒక బటర్ మసాలా, 2 బటర్ నాన్. ఇదేమీ మారలేదు. సో ఇదే అండి మా ఊరు. కొంచెం కష్టంగానే ఉంటది, కొంచెం ఓర్చుకోండి మా కోసం. నాకు ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుస్తూ ఉంటది. మెంటర్స్ నన్ను దృష్టిలో పెట్టుకొని ఎట్ట బతికిన నా కొడుకు నేను అది దృష్టిలో పెట్టుకొని ప్లీజ్. సూపర్ సద్దాం అండ్ టీమ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? అదిరిపోయింది. ఊరు సెటప్ అంటేనే బాగుంటది. అందరూ ఇందులో చాలా పెక్యులియర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మరి ఏమంటారు మాస్టర్ జీ? చాలా సత్తం పల్లెటూరు వాతావరణంలో స్కిట్లు మొత్తం ఉంటాయి. ఎస్ మాస్టర్ గారు, జానీ మాస్టర్. ఏంది మ్యా చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కడ? నెల్లూరు. అది మ్యాటర్. బిందు మాధవ్ గారు? స్కిట్ చాలా బాగుంది. దిస్ ఈస్ లైక్ పైసా వసూల్ ఫర్ మీ. లైక్ లవ్ ఇట్. ట్రైలర్ లో చెప్పారు కామెడీలో తగ్గేదే లేదని. నిజంగానే తెలుస్తుంది నాకు. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సర్పంచ్ సర్పంచ్ అబ్బా ఈయన మాటలతో చెప్తే రాడు. ఖచ్చితంగా ఈయనకు పాటే కావాలా. 3 పంచులు, ఆహా 30 పంచులు నోట్లో పెట్టి 3 స్కిట్టులు చేతులు బట్టి స్టేజ్ మీదకు వచ్చేస్తున్నాడు మన సద్దామన్నా. ఇదంతా ఏంది లైట్లు ఇది? జెమినీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? సద్దాం ఫస్ట్ స్కిట్ కదా, పవర్ఫుల్ ఎంట్రీ కావాలని చెప్పారు. ఇది ఏ ఛానల్ ఇది? ఇది జమిని. మరి జెమినీ ఏం పాట పాడుతున్నావు నువ్వు? అది 3 పంచులు. ఆ పాట పెట్టు. తీసేద్దామయ్యా. ఎందుకు తీసేసినవయ్యా దాన్ని? అదేం రాది టెలిఫోన్ బూతాయా? జెమినీ వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పిర్రు? ఇట్లో బూతున్న ఏందయ్యా స్టేజ్ మొత్తం సాలిడ్ పురుగులు చల్లినారు. కిట్టు సాలిడ్ ఉంటదని. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. తీసుకో కత్తెర మీ చేతుల మీద కట్ చేయండి. సద్దాం సర్పంచ్ ట్రస్ట్ ఎందుకు పెట్టినావు? డైరెక్టర్ గారు ఒక ట్రస్ట్ తో పని చేయమన్నారా? మన ఊరికి ఎలక్షన్ వస్తున్నాయి, మీరందరూ రెడీగా ఉండాలి. అవునయ్యా, చిన్నప్పటి నుంచి మీ దగ్గర కుక్కలా పని చేస్తానా. ఇంతవరకు నాకు మీ పేరేందో తెలీదు. ఏం పేరయ్యా మీ పేరు? సర్పంచ్. మీ తాత పేరు? మాజీ సర్పంచ్. మీ నాయన పేరు? ఉప సర్పంచ్. మీ కొడుకు పేరు? కాబోయే సర్పంచ్. సర్పంచ్ ఉన్న పేరు ఎందుకు పెట్టినారయ్యా? నేను పుట్టిన తర్వాత సర్పంచ్ అయితేనా గానా అని చెప్పి అదే సర్పంచ్ పేరు పెట్టిననుకో. ఇప్పుడు నా పేరు ఏం పేరు? సర్పంచ్. అట్లా పోతున్నా ఏమంటావు? సర్పంచ్ పోతున్నాడు అంటాం. సర్పంచ్ కూర్చున్నాడు అంటాం. పండుకునే పడుకున్నాడు అంటాం. అదే అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మా వంశం గురించి చెప్పాలి. మా తాత అప్పట్లో సర్పంచ్ ఉన్నప్పుడు ఒక్క గుద్దుకు 20 మందిని చంపేటోడు. అబ్బా దేంతో గుద్దేటోడు? లారీతో. మా నాయన పెద్ద మగోడు, మీసం తిప్పితే బాంబులు వేలేటివి. మీసం ఎప్పుడు తిప్పేటోడు? దీపావళి రోజు. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. మనం వచ్చిన కార్యక్రమం ఏమైందిరా? పంచాయతీ కాదు, మా తాత విగ్రహం ఉన్నది ఆవిష్కరణ. పాప చాలా సేపు నుంచి నిలబడుకుంది ఆ విగ్రహం. గట్టిగా చప్పట్లో. తను లేపు చెప్తా. మా తాత అందరూ పొట్టోడు అనేటోడు. వాడు డౌన్ టు ఎర్త్ ఏమని తెలియదు. సో చూడు, మొత్తం ఏ రిమోట్ కంట్రోల్ ఇది టెక్నాలజీ. అవునా? నొక్కుతానా? కూసో సాంగ్ పెట్టు ఒకసారి.
తాత ఇగో నీ దగ్గర పట్టుకో, ఇది ఎవరికి ఇయ్యకు, పడుకో. కమాన్. మన ఊర్లో సాయంత్రం 6 గంటలకి దీపాలు వెలిగిస్తారు, 6 నిమిషంకి బంద్ చేస్తారు. ఎందుకు? దీపిక నవదీపు దీనికన్నా దీపాలు ఉన్నాయి, దీపాలు ఎందుకు మనకు? ఏమైంది? చేయి దించినానా? తాత చేయి దించు ఒక 2 నిమిషాలు. అన్నా ఒక 20 minutes తర్వాత చేయొచ్చా? ఒక 20 minutes తర్వాత చేయొచ్చా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఇప్పుడు చేద్దాము. 20 minutes. ఏమైంది నా పిల్లి ఎదురొచ్చింది. తీసుకో, చిన్న పంచే తీసుకో. చిన్న పంచే. హలో ఎమ్మెల్యే గారు, చిన్న పంచేనండి, దీనికి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు? సీఎం కర్రీలు ఉండరా? ఓకే సార్, యూ కెన్ గో నౌ. అబ్బా వస్తున్నా రెస్టారెంట్ అలిసిపోయినామయ్య. అబ్బా 2 పెగ్గులు వేసే గాని ఇది ఎందుకు నా మెల్ల వేసినావు? ఇదే నువ్వు నా శంషా కానీ కదరా, అందుకే శంషా వేసిన. ఏం తాగుతావు? లైట్ బీరు. అవునా? ఇచ్చినావంటే తీసుకో. లైట్ స్ట్రాంగ్ బీర్ అంటే ఏమి ఇస్తావు? అరే లైట్ తాగుతావు కానీ స్ట్రాంగ్ తాగు. స్ట్రాంగ్ బీరు ఇది బాగుంటది కదా? అదిరిపోతుంది. ఏంటో ఎంత గుంజినా రాలేదు. స్ట్రాంగ్ బీర్ అది ఓపెన్ కాదు, అది ఎర్రి పుష్పం. చిన్న పంచే సార్ సీఎం సార్, ఇది కూడా విన్నారా? అరే ఇందొక బాధ నాకు. ఓ నమస్తే, ఫ్యాన్ పెట్టాలా? ఏం బలుపురా ఈయనకి, నాకు అర్థం కాదు. మరి ఈయనకి ఎంత యాటిట్యూడ్ తెలుసా? మొన్నటి కొన్న పోతా అంటే నాగమా వస్తుంది, వస్తే జరగాలనా? యాటిట్యూడ్ జరగలే, 4-5 కాట్లు వేసింది. అంతెందుకురా, ఈడు విజయవాడలో పుడతా అంటే వల్ల టెన్షన్, మన కొడుకు పుడతాడు, ఎట్లా చేయాలని చెప్పి ఈడు పుట్టిండు. ఉండొచ్చుగా, వెళ్ళిపోయింది వైజాగ్ నడుచుకుంటా. ఎందుకయ్యా? ఈగో మనం పోదాంపా. అబ్బా చెల్లాడు. అరే ఇక్కడే కూర్చో. శుక్రవారం పోయింది, శనివారం పోయింది, ఆదివారం కూడా వచ్చింది, అయినా సరే నువ్వు చేయనంటావు. నీకన్నా దీపిక గారు నయం, నేనేవడిగినా కాదందు. 7 వారాలైనా సరే, 7 వారాల నగలు గిఫ్ట్ గా ఇచ్చినా సరే, నువ్వు అడిగింది ఎప్పటికీ చేసి పెట్టు. ఇష్టమైతే ఉండు, ఇష్టం లేకపోయినా ఉండాల్సిందే, నీకు వేరే ఆప్షనే లేదు. ఈ సమస్య ఏంది? ఈ రోజు ఏం వారం సర్పంచ్ గారు? ఆదివారం. ఆడవాళ్ళ చెలువు. ఏం చేస్తాను నువ్వు? నిలబడి చికెన్ తెచ్చి చికెన్ ఉండమంటే చికెన్ వండుకుంటే కుక్కర్ కొట్టాడు కొడుతుంది. ఓ పని చేస్తా, మీరు అన్యోన్యంగా ఉండాలి, క్విజ్ పెడతా మీకు. దాంట్లో గెలిచిరనుకో ఒక అవార్డు ఇస్తా మీకు. మీ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. అంటే ఏంటి? ఏం చెప్పారండి? అందుకే జాగ్రత్తగా వినాలని చెప్పిన. టైం అవుట్. మీ రెండో క్వశ్చన్ ఇదేమిటి? 2 తర్వాత 3 కాదు, 2 అంటే 2, ఇది రెండో ఎపిసోడ్. టైం అవుట్. అవార్డు చాలా తెచ్చిన, ఒక అవార్డు ఇస్తా మీకు. వడల్ రికార్డ్. ఎస్. ఓ మై గాడ్ సద్దాం, ఏమన్నా ఎనర్జీయా, ఏమన్నా పర్ఫార్మెన్సా, చంపేశావు. జడ్జెస్ నవదీప్ గారు, మీకు ఎలా అనిపించింది? బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు తెలుసా దీంట్లో? నువ్వే. మాక్సిమం పీక్ ఎనర్జీ. ఇది బాగా ఫిజికల్ టీమ్ ఇది, ప్లస్ పంచులు, టైమింగ్ అండ్ స్పీడ్, ప్రెసిషన్
టూ గుడ్ అసలు. అందరూ బాగా చేశారు, మాక్సిమం ఎనర్జీ ఉంది, అందరూ కథ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. Obviously, andarmu navkunnam. It's a great skit. Saddam, like, it's like a mini fan moment for me. Ninnu stage meeda chuttam. I really used to. సద్దాం, నీకు తను దొరకటం అదృష్టం నీ పక్కన. అంటే ఒక స్కిట్ నువ్వు ఎంత పాకులాడతావో, సో తను కూడా భుజం మీద వేసుకొని దాన్ని నెట్టుకొని వెళ్ళటం కానీ, దాన్ని ఒక మంచి బూస్టప్ ఇవ్వటం కానీ నిజంగా గ్రేట్. నువ్వు ఈ రోజుటి బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద స్కిట్ నేను తప్పించు ఇంకెవరున్నాడు? ఎనీబడి ఎక్సెప్ట్ దెమ్. ఎస్ రా, నీకే రది. థ్యాంక్ యూ సద్దం అండ్ టీమ్, థ్యాంక్ యూ. పన్ను గాని వరకులాట్లు అన్నా దిగిందంటే టించక్ దుంకాలా చెట్టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు. ఏంది అయ్యే, ఎందుకు తెప్పించినావు? కూర్చో. ఇది పెన్నం, ఇది గిన్నె, ఇది పెద్ద గిన్నె, ఇది టీ పెట్టే గిన్నె, ఇది ప్లేటు, ఇది బౌలు. ఇవన్నీ ఎందుకు తెప్పించినావుయా? స్కిట్ లో ప్రతి ఒక్క పాత్ర ఎలివేట్ కావాలా. కాదయ్యా, ఎందుకు వీళ్ళిద్దరికి మాస్కులు వేసి తీసుకొని వచ్చినావు? ఇల్లు పక్క ఊర్లో దొంగతనం చేసిర్రా, తల దాచుకుంటామంటే నేనే దాచిపెట్టా. ఏందయ్యా ఇదే? పిల్లి గుడ్డిదైతే ఎలాగా? లెటర్ వచ్చిందయ్యా ఒకటి. ఏమది? మీ గురించి పేపర్ లో పడింది, మన ఊరు గురించి. చెప్పు. ప్రియాతి ప్రియమైన సర్పంచ్ గారికి. సూపర్ బయవాడు. అయ్యా, ఎవరు చచ్చిపోయిండు? ఆడదే ఉంది. నా దగ్గర పని చేస్తున్నారు కానీ మీకు కొంచెం కూడా సెన్స్ లేదు. ఒక నిమిషం. ఏం చేస్తున్నావు? టీవీగా నడుస్తున్నా. అసలు సర్పంచ్ అంట మాటే గానీ గట్స్ లేవు మీకు. వాళ్ళు అంటారు కానీ లైట్ తీసుకో మామా. అమ్మ బాబాయ్, ఊర్లో కనిపించలేదేమరా? ఇది బాయమ్మ. అమ్మే హైదరాబాద్ పోయి మంచి డైరెక్టర్ అయిందియా. నిజం యా స్వామి. దాని డీటెయిల్స్ అనుకోదు, ఎక్కడుందో మనం మాట్లాడదాం. చూడు సార్, నాకు 2 నెలల తర్వాత ఇక్కడ షూట్ ఓకే అయింది. మేడం చాలా స్ట్రిక్ట్, షెడ్యూల్ టైం అసలు వేస్ట్ కాకూడదు మేడం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ దింపన కా డాన్స్ ఆయో. నమస్కారం సార్ మీ అందరికి. నా అంద డైరెక్టర్, హీస్ ద ఇండైరెక్టర్. ఏంటి సార్ అది? ఇండైరెక్టర్ ఇందా సినిమాగా నేను ఫుల్ షూటింగ్ చేద్దామని ఇందా విలేజ్ గా వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ హీరో హీరోయిన్లు వస్తున్నారు మేడం. కాదు ఇక్కడ లొకేషన్స్ అంతా బానే ఉన్నాయా? మొత్తం సెట్ మేడం. ఎవరైనా ఎంత ఇదిగా ఉన్నా? ఈ ఊరు సర్పంచ్ మేడం. సర్పంచా? అవును మేడం. ఒరే ఇది బాయమ్మ కదరా అదే? అయిమే దీని అక్క బాయమ్మ అని పేరు ఎట్టొచ్చింది అమ్మికే? దాని నోరు బాయంత ఉంటది. సర్పంచ్ గారు మీది ఇటు వస్తుందా కొంచెము? మాది రాదు, మేమే వస్తాం. మేడం ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. నాది సార్, నా దానికి దా వేసింది. ఎందుకు సార్ మీదంతా? ఇప్పుడు ఊర్లో అంత లొకేషన్స్ అంతా బానే ఉన్నాయా? ఏ లొకేషన్ కావాలి మీకు? మంచి కొండలున్న లొకేషన్స్ కావాలి. ఇక్కడ ఉంది మేడం, ఇటు పక్క అటు పోతే బ్రహ్మాండంగా. ఇక్కడ ఊరు అంతా బానే ఉంటుంది కదా. అయితే బ్రహ్మాండంగా మీకేం కావాలి మేడం? మంచి లొకేషన్స్ దా కావాలి మేడం. మనం చేసిన పనులన్నీ వర్త్. అబ్బా భలే ఉండదు, మొత్తం కలర్ఫుల్ గా. హీరోయిన్లు ఏడుండారు? పిలువు సార్ ప్లీజ్. హీరోయిన్ ప్లీజ్. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. వీళ్ళందరూ మన ఊరోలే కదరా? అవునయ్యా, అందరూ మన ఊరులే. కొడుకులు హైదరాబాద్ పోయి బాగా డబ్బులు సంపాదించుకుర్రా. మన ఊర్లో సినిమా తీసేదానికి వచ్చినారు. సీన్ ఒక కట్టు ఫుల్ ఓవర్ కట్ సార్. అప్పుడు మీరంతా ఏం చేయాలంటే ఆడదా కూర్చోవాలా? దండి సార్, కూర్చోండి సార్. సందీపు ఇప్పుడు నేను పోతా, నన్ను ఎట్లా గుర్తుపడతారు చూడు.
ఓకే ఓకే కూర్చోండి 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 కూర్చోండి. రొమాంటిక్ గా ఉంటది సార్. ఎల్లది సీన్ మీరు పాకకే ఫుల్ పరిశాన్ హోసేది సార్. గుర్తుపట్టిరా ఏం ఫైనాన్షియర్ మంచిగున్నావా? పక్క జరుగు ఏంది ఏమైందయ్యా? నన్ను గుర్తుపడతలే వాళ్ళు. నిన్ను గుర్తుపడతలేరా? సర్పంచ్ గారు మీది ఇట్లా మధ్యలోకి అంతా వచ్చి మేడం హీరో హీరోయిన్ రొమాంటిక్ గా చూస్తూ ముద్దు పెట్టుకోవాలి మేడం. సార్ నిలబడింది సార్ మీది ఇద్దరు మీరిద్దరు మంచిగా దగ్గరదా వచ్చి ఏంది సార్ ఇంతదా ఉంది మీది దగ్గరగా వచ్చి ఫుల్ రొమాంటిక్ గా చూసి ఉర్రు కిస్ దా పెట్టుకోవాలి సార్ సీన్ లో. 1 2 3 యాక్షన్ సార్. అని కానీ లేట్ చేయ కానీ. ఎవర్రా నీది మధ్యలో వస్తుంది? నువ్వు కిందకి ఫస్ట్ న్యూ సెన్స్ ఫెలో. ఇప్పుడు మీకు షూటింగ్ ఎలా ఫుల్ టైట్ దా అయింది సార్. ఇప్పుడు మంచిగా మీరు రెస్ట్ దా తీసుకోవాలి సార్. ఇంద నియర్ బై ఏదన్నా రూమ్ దా ఉందా సార్? అదే మనీ లేదు ఇక్కడ. రెంట్ మళ్ళీ ఏమ్మా నీది అసలు ఎవరు నవ్వుతలేరు. ఇప్పుడు ఏదో ట్రై చేస్తున్నా మధ్యలో ఎలా వస్తావు నువ్వు? చెప్పండి. ఇప్పుడు కరెంట్ బిల్ మీదే కదా పే చేస్తుంది. కరెంట్ బిల్ మొత్తం నేను పే చేస్తాను. లోపల చూసుకోండి. ఇది హీరో హీరోయిన్ దా ఉంటారు. నేను చెప్పినాను ముందే వద్దు నేను చేస్తాను మధ్యలో ఉంటాను చెప్పినాను. లోపల దా పోండి అక్క పెద్ద కానీ నా టీమ్ లీడర్ కావాలి నేను. సెకండ్ హీరో దా రావాలి ఇప్పుడు. యారు సెకండ్ హీరో? సెకండ్ హీరోనా తమ్మి ఇంక పాప నీదా సెకండ్ హీరో. డైలాగ్ లేదా ఏమీ లేదా పేరు మాత్రం వెళ్ళారు రెస్ట్ పో. ఏం చేయాలో తెలియట్లా వాళ్ళకి. మర్చిపోయినా వెనక్కి పో వెనక్కిదా పోవాలి. పోనీ అక్క వెనక్కి పో. సర్పంచ్ ఏదో కూడా పోవే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు చూడు అడిగి పోతున్నావయ్యా? నువ్వు బయటికి రా. తాడి మాదిరి పెరిగినావు. నేను చెప్తాను ఈ క్యారెక్టర్ చెప్తాను విన్నాడు. మా టీంలో పెద్ద ఆర్టిస్ట్ ఒకడే. సెకండ్ హీరోకి సెకండ్ హీరోయిన్ గా శోభనం సీన్ దా జరుగుతుంది. రండిరా. ఇప్పుడు మీరు ఫుల్ రొమాంటిక్ గా బిహేవ్ చేయాలా? స్టార్ట్ చేయండి. కెమెరా జూమ్ కరో. ఏం మాస్ చేస్తున్నారు? రొమాంటికే లేదు. ఇప్పుడు నేను నవదీప్ గా చేసి చూపిస్తానంటే అవుతుందా? మీరేం రాసి చేస్తున్నారు కింద? అర్థం కాలే దాక్కున్నా. లేకరా ఊళ్ళో షూటింగ్ అంతా నాశనం గా చేస్తున్నావు నువ్వు. అడుగు ఎవరు చేసిర్రు? నెక్స్ట్ దా వచ్చి నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఎండింగ్ దా సార్. అప్పుడే సత్తంగా ఉంటే 40 నిమిషాలు చెప్తాను స్కిట్ 10 నిమిషాలు చెప్తాను నువ్వు. రే షూటింగ్ చేయండి రా ఏదో ఒకటి చెప్తా. సార్ షూటింగ్ అయిపోయింది. 30% డిస్కౌంట్ ప్లీజ్ జడ్జెస్. కమాన్ షూటింగ్ చేయండి. హీరోతో ఒక సెల్ఫీ తీసుకుందాం రా. ఇప్పుడు బ్రేక్ దా కూర్చోండి. ఏం రా డైరెక్టర్ కూడా చేరి ఇవ్వట్లేదు మీరు. సెల్ఫీ సార్ మీరు అట్లా మధ్యలోకి అంతా వచ్చి హీరో ఒక నిమిషం 100కి డైల్ చేయి. ఎందుకు సార్? నేను పట్టితా. నేను ఎందుకు ఎప్పుడు లేదా? ఒక సెల్ఫీ ఇయ్యబ్బా సెల్ఫీ బా. సార్ మీరు కొంచెం పక్కకు దా పోవాలి. ఇదంతా కరెక్ట్ కాదు. ఏం రా చూస్తున్నారు? కొట్టండి రావాన్ని, తీసుకెళ్ళండి రావాన్ని. ఇప్పుడు హైలైట్ ఫన్ వస్తుంది. నేను ఇక్కడ ఉన్నా కదా సార్. ఇప్పుడు లాస్ట్ సీన్ ఎట్లా సార్? ఇంట్లో డిస్కరేజ్మెంట్ అయితే బ్యాలెన్స్ నువ్వు చేసి కామెడీ. ఎండింగ్ ఎప్పుడు అయిపోయింది సార్. వాడు కావాలని చేస్తున్నాడు సార్. ప్రాక్టీస్ లో చేసింది ఒకటి, వాడు చేసింది ఒకటి సార్. సర్పంచ్ వస్తాడు. పవిత్ర పరిగెత్తు.
నన్ను ఎందుకు కొడుతున్నావు యా తిరుగు. మైకి ఏ ఊరు రమ్మంది? సార్ మూవీ దా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏ థియేటర్ లో రిలీజ్ చేద్దామని నాకు అసలు అర్థమే కావట్లేదు. ఏం సార్ చేద్దాము? ఏం చేస్తామన్నా సార్ ఇది దా స్కిట్ సార్. నీకు దండవరా బాబు. జానీ మాస్టర్ సదాం మాస్టర్ టీమ్ లీడర్ పోస్ట్ రాజీనామా చేస్తా మాస్టర్. నాకు ఓకే సదాం సూపర్. లేదు అమ్మతో లేదు. మాస్టర్ సూపర్ అంటున్నారు. జాలి కూడా ఒక హద్దు ఉంటుంది మాస్టర్. ఊర్లో షూటింగ్ చేయడానికి వచ్చి ఏం చేయాలో తెలియక ఏదో చేసి నవ్వించారు. సూపర్ గుడ్. ఓకే నవదీప్ గారు. ఏదో జరిగింది, ఏం జరిగిందో నాకు అర్థం కాల. మాకు కూడా ఎవరు తెలియదు అన్న. సంథింగ్ ఈస్ దేర్ బట్ నథింగ్ ఈస్ దేర్. సంథింగ్ ఇస్ దేర్ బట్ నథింగ్ ఇస్ దేర్ ఫైనల్ గా అది. పిందమాధవి గారు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి. బోల్తా కొట్టిందిలే. అనుకుంది అనేది ఒకటే. ఏమైంది? పోతుంది ఏమనుకున్నావు? అనుకున్నాం పోయింది. యు డిడ్ గుడ్. నాకు నచ్చింది. ఎవ్రీవన్ వాజ్ స్పాంటేనియస్ ఆన్ ద స్పాట్. ఎక్కడి నుంచో లింక్ లేకుండా వెళ్ళిపోయింది, అది అర్థమైంది. దాంట్లోనే ఒక బ్యూటీ ఉన్నింది. ఐ థింక్ దట్ ఈస్ కామెడీ. సో నాకు స్కిట్ నచ్చింది, బాగుంది. సుప్రీత ఎలా అనిపించింది? బేసిక్లీ సద్దాం అండ్ పవిత్ర ఎందుకో ఈసారి అలా ఆపోజిట్ టీమ్ కదా, నీకు అలాగే ఉంటుంది. దీపిక. వావ్ రియల్లీ సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ ఒక మూవీని ఇలా ఇది రాగా ఉంది, జస్ట్ ఈ రాగా ఉంది కాబట్టి ఏదైనా మిక్సింగ్, కలరింగ్, యాడింగ్ అవన్నీ చేసిన తర్వాత మీరు అమ్మా మీ హోమ్ థియేటర్లు వేసుకోమ్మా ఇది. అయిందా? బాగైందా? నెక్స్ట్ సద్దాం టీం నుంచి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? వాళ్ళ టీంలో ఎవరు లేరు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జాబిలి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. ప్రతి ఒక్క సినిమాలో చూస్తానా మహేష్ బాబు ఏమో చెప్పవే చిరుగాలి అంటే మంచం మీద పడుకున్న ముసలోడు లేచి మీకు ఏం పని. సోలో సినిమాలో నా ప్రేమ కథకు నేనే కదా వీళ్ళ అంటే నా రాత నాది తప్పురిదనను. మీరెవరు? మాస్టర్ యు హావ్ టు ఆన్సర్ దిస్. మీరెవరు? మీకేం పని? ఈ పజిల్ ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలే. ప్రతి పాట చూసినప్పుడు నాకు పిచ్చి ఎత్తది. ఏం పనురా మీకు? తీసుకోండి. కాదయ్యా, అందరికీ డబ్బులు ఇచ్చినావు, ఆయన కిందకి ఇలా. నేను పిల్లికి బిచ్చం పెట్టను. మళ్ళీ వచ్చాడు. చెప్పు ఇప్పుడేంటి? ఏంటి ఏం చేస్తున్నావయ్యా? దీపికతో కనెక్షన్ పెట్టుకుంటున్నా. అబ్బా ఇది రాంగ్ కనెక్షన్. అందరికి వర్రీ ఏం పెట్టిస్తున్నారయ్యా? మన ఊర్లో అందరూ రీల్స్ చేస్తారు కదా, నెట్ వస్తలేదు, అందుకే వైఫై పెట్టిస్తున్నా. యూజర్ నేమ్ ఏందయ్యా? స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చా. స్వీటీ ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. మరి పాస్వర్డ్ ఫ్లాష్ బ్యాన్. ఒక్క నిమిషం అయ్యా, ఫోన్ వస్తుంది. హలో,
ఏమైంది? అయ్యా ఆ, అయ్యా ఆ, ఐదు గట్లే ఏయ్, నాకు మందులో కావాలి ఐస్ క్యూబ్స్ ఇవి. ఐదు గట్లే లేదా? ఐదు గట్లే నాకు మందులో కావాలంటే ఐదు గడ్డలు అయ్యా తీసుకో. ఇంకా కావాలా? ఇంకా ఏమైందిరా? మన మామ చచ్చిపోయినాడయ్యా. చచ్చిపోయిందా? మరి ఐస్ గడ్డలు ఎందుకు తిన్నావు? సావు కబురు కదయ్యా. ఆ, అయ్యా సరే బా, అయ్యా మన ఊరికి సంగీత విద్వాంసులు వచ్చారు, వాళ్ళని కూడా తీసుకెళ్దాం. సరే అయ్యా. మీరు వేసుకోండి. అది కానీ అంటే ఇది కాదు, ఇది కొట్టమని తీసుకో. గో స్కిట్టు మంచిగా రావాలా, రాలేదనుకో ఇప్పుడు మామ ఇంటికి పోవాలనా? మామ ఇంటికి పోవాలయ్యా. ఉరుకో. నా తమ్ముడు లేస్తలేడమ్మా, నా తమ్ముడు లేస్తలేడు. పొద్దున 6 గంటలు లేచేటోడమ్మా నా తమ్ముడు, నా తమ్ముడు లేస్తలేడు. నువ్వు డైలాగులు మర్చిపోతే స్కిట్ అయిపోతున్నాయా. ముందర గుర్తు చేసుకున్న డైలాగ్ 2 నిమిషాలు ఆగరా రే. అయ్యా లేయ్యా. ఈరోజు నా తమ్ముడు ఈమె చేతులు ఊపిరి వదిలిండు. ఈరోజు మా తమ్ముని కోసం అందరు గట్టిగా చప్పట్లు, అందరు గట్టిగా చప్పట్లు. వాళ్ళకే సంబంధం. శ్రద్ధాంజలి, శ్రద్ధాంజలి. అరే చచ్చిపోయిండు, నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎవ్వరు ఏడుస్తలేరురా. ఓ పని చేస్తా, ఓ పని చేయి. పోయి టీవీ పెట్టు, నేను ఏడిపిస్తేలని. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా చేయి వీడలేవులే, మాట్లాడలేవులే, విరిసే విరిసే మగలి రేకులు, మగలి రేకులు. ఇవ్వండి కాఫీ తెచ్చండి. మొగుడు కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే నువ్వేం చేసావో తెలుసా? 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 ఏం చేశానండి? పాలతో కాఫీ చేసుకొస్తావా? నేను ఇంకా కొట్టలేదే. బిషా బిషా బిషా. నా తమ్ముని కోసం ఎంతమంది ఏడుస్తారు అమ్మా. పైటెందుకు నలిగింది, రైకెందుకు నలిగింది, చీరెందుకు నలిగింది. మామ చచ్చిపోయినాడని అయ్యయ్యో. మామ మీద పాటలు రాసుకొని వచ్చినాయా. పాడు. గోదారి గట్టు పైన మామ చచ్చిండే, గోరింటాకెట్టుకొని అత్త వచ్చిందే, ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాను గీసిందే, దొంగ ఏడుపు ఏడుస్తూ డ్రామాలు చేస్తుందే, మామగాడు అంతకు మించి ఆలోచించిండే, సావక ముందే సంపద మొత్తం సంధ్యకు రాసిండే, ఇది తెలియని అత్తేమో పలి పర్ఫార్మెన్సులు ఇరగా తీసుకుందే. గోదారి గట్టు పైన మామ దచ్చిండే. నేను కూడా ఆలోచిస్తాను. ఒరే సన్ను, ఒరే సన్ను. ఏడ్చురా, ఒక నిమిషం ఆగు. ఇది ఎందుకయ్యా కళ్ళకు పైన నిచ్చెలు పెట్టుకున్నాడు? కళ్ళు నెత్తికెక్కినాయి కొడుక్కి. ఏడ్చురా, మీ నాయన చచ్చిపోయిండు. ఏడు. నీ
అక్కకు మొగుడైనందుకు నీ నాయన పాడమోసే బాధ్యత మాది ఓరి బామరిది పురుగుల మందు దాగి సచ్చిండా చెప్పవేయత్త నువ్వు చెప్పవేయత్త ఫ్యానుకి తాడేసి ఊగిండా చెప్పవేయత్త నువ్వు చెప్పవేయత్త మామ సచ్చిన నవరాత్రి శివరాత్రి పక్క వీధిలో సావిత్రి సచ్చినోడికి సాపేత్రి ఎదురు ఇంట్లో గాయత్రి తీసుకెళ్ళను ఆసుపత్రి అబిబి అబిబి పొంద తీసెను జేసీబీ అబిబి అబిబి పాట వింటే శవం కూడా లేవాల్సి. నైస్ టు మీటింగ్ యూ. నువ్వు పడుకోలేంటి ఈ పూలని వేస్ట్ అయిపోతాయి. వీడు నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. అది కట్టేంత వరకు పాడి కదిలించాడు. పాడెత్తేదానికి లేదా? ఎత్తడానికెళ్ళా అగ్రిమెంట్ తీసుకో. అగ్రిమెంట్ బుక్ ఎదురా. మళ్ళీ చెప్పాను చెప్పండి. మళ్ళీ చెప్పు. నాకు 10 లక్షలు అప్పు కట్టేంత వరకు పాడి ఎత్తనిచ్చేదిలే. అగ్రిమెంట్ సంతకం పెట్టు. నీకు 10 లక్షలు ఇచ్చేంత వరకు పాడి ఎత్తనిచ్చేది లే. రెడీ లేపురా. పాడక్కడ ఉండిపోతుంది. పాడే పెట్టుకో. సద్దాం ఇచ్చి పడేసావు, కానీ ఎందుకు ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు నీతో ఆడుకోవాలనిపిస్తుంది? నవదీప్ గారు, సద్దాం టెర్రిఫిక్ ఎనర్జీ కాన్సెప్ట్ బాగుంది. రావడంతోనే నువ్వు అంటే ఒక దగ్గర ఇలాగ సింగిల్ హ్యాండెడ్ గా లేపుతావు చూడు, అక్కడ మాత్రం నేను ఇప్పుడు దాకా చేసిన అన్నిట్లో 1-2 మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ క్రేజీ ఐటమ్స్ ఉంటాయి. అది టెర్రిఫిక్ గా ఉంటది. పాటలు బాగున్నాయి. కొంచెం నాకు వాట్సాప్ చేస్తే నేను చెప్తున్నా కదా, మధ్యలో నీ మీద అయితే భలే. అసలు దీపికాని ఈ షోలో మాక్సిమం ఎవరన్నా యూటిలైజ్ చేశారంటే అది నువ్వే. పాడే కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ అందరికంటే వెనకాల వాళ్ళు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు మ్యూజిక్స్ వాళ్ళకి మాత్రం నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మీరు ఏదో వచ్చారు ఇక్కడ మ్యూజిక్ చేయాలనకుండా వాళ్ళల్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు కూడా నవ్వుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ నవ్వులతో పాటు మీరు కూడా బాగా ఎనర్జీ తీసుకుని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ సద్దాం పాడే కాన్సెప్ట్ తీసుకోవటం సూపర్. బట్ అంటే ఎప్పటి నుంచో నాకు కూడా యాజ్ ఏ ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు సాంగ్స్ చూసేటప్పుడు మీకేం పని నిజంగా సూపర్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు. అంటే వాళ్ళకి నువ్వు డైలాగులు ఇవ్వకపోయినా కూడా నిజంగా పాట దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు, సో అలా ఫీల్ అయినారు. అంత బాగుంది, సూపర్గా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. విలేజ్ కాన్సెప్ట్ తో మాస్ జాతర చూపించావు సద్దాం. ఫస్ట్ పంచ్ నుంచి నవ్వుతూనే ఉన్నా, మధ్యలో కొంతసేపు నిజంగా నవ్వి ఇక్కడ నొప్పి వచ్చింది. కొంతసేపు ఇలా పట్టుకున్నాను యూనో కామ్ అయ్యేందుకు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 man షో చింపేసావు. లైక్ టూ గుడ్. సుప్రీత గారు, మీ ఆపోజిట్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. లిటరలీ చెప్పాలంటే క్లబ్ చేసేసారు ఈరోజు స్టేజ్ ని. ఇట్ వాస్ టూ గుడ్. దీపిక, సద్దాం సవాని కూడా లేపేసావంటే నీ కామెడీ అసలు సూపర్. సద్దాం పర్ఫెక్ట్ టీమ్ లీడర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. సవాని లేపేసిన సద్దాం. థ్యాంక్ యూ గైస్. అయ్యా ఎట్లా చెడప్ మనది? భలే ఉందయ్యా. అబ్బా 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 అయ్యా, ఏందయ్యా ఇంత వేడిగా ఉంది? ప్యారడైజ్ ఫీవర్. ఒక మంచి కొడుకు ఓపెన్ చేయైతే అరే ఇదొక పంచాయతీ ఉన్నది మనకి.
ఏంటది? ఆమె ఎవరు? పిల్లి ఇవేంటివి? మొగ్గలు. పిల్లి మొగ్గలు వేస్తున్నా. అది కాదయ్యా, నీ గురించి ఒక మంచి వార్త పేపర్ లో పడిందయ్యా. అవునా? చదువు చదువు. జంబలికే అయా అయా షేర్. సర్పంచ్ గారు కామాంధుడిని చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాడు. సర్పంచ్ గారు అందుని రోడ్డు దాటించాడు. నేను అట్టిగా పోతలేను. సార్ నమస్తే. నమస్తే. అందుకే చదువు అని చెప్పి నేను చదువుకోకుండా చూడముంది కదా దాంట్లో. మీ ఊరు దొంగలు మా ఊర్లో పడవరు అయ్యా. జంబలికే అయా అయా షేర్. మీ ఊరి దొంగలు మా ఊర్లో పడ్డారు కాబట్టి మీ ఊరు నుండి ఆడవాళ్ళను పంపాలి. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మర్యాద మా ఊరు దొంగలు మీ ఊర్లో పడ్డారు కాబట్టి మీరు ఆనవాళ్ళను పంపాలి. మనిషిని తల్లి పొట్టు కొట్టాలి రాని. ఇంత చిన్న ఎప్పుడు దెబ్బలు తినలేదయ్యా నేను. కండలేము ఎక్కువైనారా? జంబలికే హంబా ఏమ్రా మొత్తం ప్యారెడ్స్ మొత్తం లొల్లి చేస్తున్నావు ఏంది? ఇది నా అడ్డ. ముఖం అవుతుంది నీకు. పైన ఉండు. పైకి రా. నేను ఎప్పుడో పైకి వచ్చినా, నువ్వే పైకి వస్తలేవు. హలో, నా వెనక ఎవరున్నారో తెలుసా? వచ్చినాడు ఈ రోజు వచ్చినాడు. బయటికి రమ్మని మీ పని చెప్తున్నాగండి. హలో పోలీస్ గారు. హలో, ఇక్కడ మా ప్యారడైజ్ లో పెద్ద లొల్లి చేస్తున్నాడు ఒకడు. వచ్చి సావ కొట్టి మన జైలు తీసుకెళ్ళండి. ఇక్కడ అల్లరి చేసిర్రు నాకు ఫోన్ వచ్చింది. ఆట ఎప్పుడో నాకు తెలియాలి. ఓల్ చేసిర్రు. ఒక కేసు ఉన్నదని ఒక ఆంటీ కాల్ చేసింది. మీరు ఇట్లా చెప్తున్నారా? మీరు అల్లరి ఆపండి నా దగ్గర గన్ ఉన్న దాంట్లో 3 బుల్లెట్లు ఉన్నాయి. ఆ 3 బుల్లెట్లు ఎవరిని వాడనో చెప్పుర్రి. ఎగురు రా మీరు. సార్ అసలు వీళ్ళు జడలేంది కథ ఏంది లెక్కేంది అనుకుంటురా సార్? నేను మెంటల్ హాస్పిటల్లో హెడ్ ఉంది సార్. వీళ్ళంతా మెంటల్ హాస్పిటల్ తప్పిపోయారు సార్. తప్పిపోయి వచ్చి ఇక్కడ కథలు పడుతుంటారు. జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? కాదు, టేక్ ఆఫ్ లో సెటప్ గిటప్ అంతా చూసి ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో టాప్ స్కిట్ అవుద్ది అనుకున్నా. తర్వాత కంటిన్యూ చేసేదానికి ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో మోస్ట్ డిజాస్టర్ స్కిట్ అయింది. ప్రాబ్లం ఏంటి? ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ, అదేంటో తెలుసుకోవాలనుంది నాకు. మామూలుగా మీరేం కొత్త వాళ్ళేం కాదు కదా, ఇలా ఉంది ఎందుకని అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం లేదనా? ఏం లేదా? మరి ఎందుకు అలా ఉంది స్కిట్? ఇంతమంది ఉన్నారు చూడ, గెటప్లు పాప కొత్త వాళ్ళు అంతమంది ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్లు ఏమి లేదు, అంత గందరగోళంగా ఉంది. ఈ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది నువ్వు ఇస్తే ఎక్కడో ఇస్తావు, లేదంటే ఇది సెకండ్ టైం. సో ఐ డోంట్ నో, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మరి ఇదైతే కష్టం, మరి చాలా కష్టం. మరి బిందు మాధవి గారు. డిసప్పాయింటింగ్ సద్దాం. జానీ మాస్టర్. నేను ఎక్కువ ఏం మాట్లాడను. సేమ్ డ్రెస్సులతో నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు కడుపుబ్బా నవ్వాలా, అదే నీకు నేను ఇచ్చే ఛాలెంజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? స్కిట్టే లేదు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ వస్తుంది? థ్యాంక్ యూ.